Hello people, welcome back to the channel and we are here with another episode of Bhagavad Gita. 7వ అధ్యాయం గురించి మాట్లాడుకోబోతున్నాం and without any delay let's get into the video. ఎంపతి అనేది మార్పు కోసం వీలు కలిగిస్తుంది. అంటే మనం 6th చాప్టర్ లో చెప్పుకున్నట్టు మీరు నా ఆకలి తీర్చాలి, నేను మీ ఆకలి తీరుస్తాను. ఇది ఒక ఎక్స్చేంజ్ ప్రాసెస్ లాంటిది. అంటే ఇది ఒక సైకలాజికల్ హంగర్ కూడా. ఈ మ్యూచువల్ ఎక్స్చేంజ్ అనేది యజ్ఞం లాంటిది అనమాట. మనం యజ్ఞం అనేది ఒక ఏన్షియంట్ వేదిక్ రిచువల్ లాగా వాడతాం కదా, దాన్నే మనము మ్యూచువాలిటీ, రెసిప్రోసిటీ, ఎక్స్పెక్టేషన్ అండ్ ఆబ్లిగేషన్ ఇలాంటివన్నీ కూడా యజ్ఞం కిందకే వస్తాయి. అవి ఎలా వస్తాయి, ఎందుకు వస్తాయి అని మనం ఈ చాప్టర్ లో తెలుసుకోబోతున్నాం. టెక్నికల్లీ కర్మ అంటేనే యజ్ఞం అని అర్థం. కర్మయోగి టెక్నికల్ గా ఎక్స్చేంజ్ చేస్తాడనమాట. అంటే మనం ఎక్నాలెడ్జ్ చేసి ఎక్స్చేంజ్ చేయడం. యజ్ఞం అనేది ఒక వేదిక రిచువల్. అది 4000 సంవత్సరాల క్రితంది. మనకి యజ్ఞానికి బ్యాటిల్ కి సంబంధం ఏందని మీకు డౌట్ వస్తుందా? వచ్చే ఉంటది. ఈ యజ్ఞానికి బ్యాటిల్ కి సంబంధం చాలా, ఈ అసోసియేషన్ ఏదైతే ఉంటుందో చాలా స్ట్రేంజ్ గా ఉండబోతుంది. మీకు మెటాఫర్ గా చెప్పాలంటే యజ్ఞం యొక్క బేసిక్స్ తెలవాలి. ఎవరైతే యజ్ఞాన్ని చేయాలనుకుంటారో వాళ్ళని యజమాని అంటారు. ఎవరైతే యజ్ఞం చేస్తున్నారో వాళ్ళు స్వాహ అని అంటారు కదా. దాన్ని లిటరల్ గా నేను నాది నీకు ఇస్తున్నాను అని అర్థం. మొత్తం అయిపోయిన తర్వాత దేవుడు ప్రసాదం ఇస్తారు కదా, దానికి వాళ్ళు తదాస్తు అంటారు. సో ఏంటంటే దేవుడు నువ్వేం కోరుకున్నది అది జరుగునిస్తాడు అని చెప్పి తదాస్తు అంటారు అనమాట. ఇదే ఈ ప్రాసెస్ అనేది ఆల్మోస్ట్ ఒక ఎక్స్చేంజ్ ప్రాసెస్. ఈ ప్రాసెస్ ని మనం ఎక్స్చేంజ్ ప్రాసెస్ అని కూడా అనొస్తుంది. కానీ యజ్ఞం అనేది స్పెషల్ ఫార్మ్ ఆఫ్ ఎక్స్చేంజ్ అనమాట. అంటే మనం ఒకటి ఇచ్చి తిరిగి మనం వేరే దానికోసం ఆశపడతా ఉంటాం. ఇట్ ఈస్ గివ్ అండ్ గెట్, నాట్ గివ్ అండ్ టేక్. అదే మనం ఇవ్వకుండా వాళ్ళ దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేసామనుకో మనం ఓపెనెంట్ అవుతాం. అదే మనం ఇచ్చి వాళ్ళు ఇవ్వకపోతే వాళ్ళు మనకు ఓపెనెంట్ అవుతారు. ఫీడింగ్ ఈజ్ ధర్మం, బట్ ఫీడ్ చేసి ఎక్స్పెక్ట్ చేయకుండా ఉండడం అనేది నిష్కమ కర్మ. అర్జున, జ్ఞానవంతుడు రిజెక్షన్ అంటే యాక్షన్ ని గివప్ చేయడం, డిటాచ్మెంట్ అంటే ఎక్స్పెక్టేషన్ ని గివప్ చేయడం అని నమ్ముతాడు. యజ్ఞం అనేది ఋగ్వేదాల ఫస్ట్ వర్స్ లో ఉంటుంది. దాన్ని ఎందుకు ఇంత స్పెసిఫై చేసి చెప్తున్నానంటే ఆ కలెక్షన్ లో, ఆ మండలాలో యజ్ఞం అనే వర్డ్ ఏదైతే ఉంటుందో అది హ్యూమానిటీ గురించి చెప్తుంది అనమాట. అంటే ఈ యానిమల్స్ ని తీసుకుంటే అవి వేరే వాటికి ఫీడ్ చేయలేవు, అవి వేరే వాటికి దానం చేయలేవు. అది తన సంతానానికి, అది తన మందకి మాత్రమే ఫీడ్ చేస్తుంది. మనం హ్యూమన్స్ ఏం చేస్తాము, అన్నిటికీ ఫీడ్ చేస్తాము అండ్ ఆల్సో ఎక్స్పెక్ట్ కూడా చేస్తాం. మనం ఈ ఎక్స్చేంజ్ ఒక నెట్వర్క్ ని క్రియేట్ చేస్తుంది. ఎక్స్పెక్టేషన్స్, ఆబ్లిగేషన్స్ తో పాటు ఒక కల్చర్ ని క్రియేట్ చేసింది. ఇదే ఐడియా మన మోడర్న్ ఎకానమీస్లకి ఫౌండేషన్ గా మన సొసైటీలో ప్రభావాన్ని చూపింది. ఎప్పుడైతే మన మనుషులం ఎక్స్చేంజ్ చేయడం స్టార్ట్ చేసామో, మనం ఎక్స్చేంజ్ ఆఫ్ ఐడియాస్, మ్యూచువాలిటీ, ఆబ్లిగేషన్స్, ఎక్స్పెక్టేషన్స్ అండ్ బ్యాలెన్సింగ్ ద అకౌంట్స్ ఇవన్నీ కూడా మన కల్చర్ లో షేప్ అయిపోయినాయి. యజ్ఞం అనేది ఒక రిమైండర్ అయిపోయింది మన హ్యూమన్ ఎబిలిటీకి. అర్జున, చాలా రోజుల క్రితం బ్రహ్మ మనుషులని యజ్ఞం ద్వారా సృష్టించాడు. యజ్ఞం అనేది మనుషుల అవసరాలని తీరుస్తుంది అని చెప్పాడు. యజ్ఞాన్ని యూజ్ చేసుకొని వేరే వాళ్ళని సాటిస్ఫై చేసి నువ్వు సాటిస్ఫై అవ్వు. ఒకవేళ నువ్వు ఇవ్వకుండా తీసుకున్నావంటే నువ్వు దొంగవవుతావు. మనుషులకి ఆహారం అవసరం, ఆహారానికి వర్షం కావాలి, వర్షానికి ఎక్స్చేంజ్ కావాలి, ఎక్స్చేంజ్ కి యాక్షన్ కావాలి. ఈ ఎక్స్చేంజ్ అనే దైవత్వంతో మనం మానవాళి స్టార్ట్ అయింది. కల్పసూత్రంలో, అంటే కల్పసూత్రం అంటే ఎవరికి తెలీదో వాళ్ళకి చెప్తున్నాను. అంటే అది ఒక హౌస్ హోల్డ్ రిచువల్ అనమాట. అంటే ఇప్పుడు ఇంటికి సంబంధించిన వాస్తు కానీ లేకపోతే ఇంటికి సంబంధించిన ఎలాంటి ఫంక్షన్ అయినా కానీ కల్పసూత్రంలో ఉంటది అనమాట. ఈ కల్పసూత్రంలో ఏముంటదంటే, ఎవరైతే యజమాని ఉన్నాడో, అంటే ఇందాక చెప్పినట్టు యజమాని అంటే ఎవరైతే యజ్ఞం చేస్తున్నారో, యజ్ఞం కోరుకుంటున్నారో వాళ్ళు యజమాని. ఆ యజమాని వాళ్ళ ఫ్యామిలీ కోసం కానీ లేకపోతే పక్షుల కోసం కానీ లేకపోతే గ్రాండ్ పేరెంట్స్ కోసం కానీ జంతువుల కోసం కానీ ఎవరి కోసమైనా చేయొచ్చు. కానీ వాళ్ళ కోసం వాళ్ళు చేసుకోలేరు. ఎందుకంటే ఎప్పుడైతే వాళ్ళు వేరే వాళ్ళ కోసం యజ్ఞం చేస్తున్నారో వాళ్ళకి వీళ్ళకి ఉన్న బౌండరీస్ తొలగిపోతాయి అన్నమాట. ఉపనిషత్స్ ఏం చెప్తాయంటే వసుదైవ కుటుంబం. చాలా రైటింగ్స్ లో యజ్ఞం అనేది సాక్రిఫైస్ అని రాశారనమాట. అదొక యూరోపియన్ ఓరియంటలిస్ట్ వల్ల వచ్చింది. తర్వాత స్కాలర్స్ రియలైజ్ అయ్యి ఏం చెప్పారంటే సాక్రిఫైస్ కి ఇంకో వర్డ్ మన వేదిక్ టెక్స్ట్ లో ఉందన్నమాట. దాన్ని మనం బలి అంటాము. క్లియర్ గా యజ్ఞం అనేది ఒక పెద్ద కాన్సెప్ట్. మన హిస్టోరియన్స్ పూజ చేసేటప్పుడు ఏమేమి చేసేవాళ్ళు,
పళ్ళు ఫలాలు, ఫుడ్, స్వీట్స్, దీపాలు అన్ని పెట్టేవాళ్ళు. ఈ వేదిక్ ప్రాక్టీసెస్ లో నెయ్యి కూడా యాడ్ అయి ఉందన్నమాట. అంటే మనం యజ్ఞం చేసేటప్పుడు నెయ్యి ఖచ్చితంగా వేసి ఇట్లా స్వాహ అంటాం కదా, దీన్ని మనం యజ్ఞ పూజ కిందకి ట్రాన్స్లేట్ చేసాం. కానీ పురాణాల్లో యజ్ఞాలు చాలా డిఫరెంట్ గా ఉంటాయి. రామాయణంలో గాని మహాభారతంలో గాని యజ్ఞం చేసిన వెంటనే పిల్లలు పుట్టేవాళ్ళు. ఇట్లా మంత్రం చదివిన వెంటనే ఆ పని అయిపోయేది. అందులో రాజులు పిల్లల కోసం యజ్ఞం చేసేవాళ్ళు. అక్కడ వాళ్ళు బాణం పెట్టి మంత్రం చదివిన వెంటనే అదొక మిసైల్ లా తయారైపోయేది. అంటే యజ్ఞం అనేది ఒక ఎక్స్చేంజ్ ప్రాసెస్ అని ఇక్కడ తెలుస్తుంది. ఎక్స్చేంజ్ అనే పదాన్ని మనం ఈ యజ్ఞం అనే కాన్సెప్ట్ లో చాలా రేర్ గా వాడతాం. ఎందుకంటే మనం యజ్ఞం యొక్క గొప్పతనాన్ని కోల్పోతాం కాబట్టి. యజ్ఞం అంటే సాక్రిఫైస్ అని ఎందుకు చెప్పారు? అది సాక్రిఫైస్ అనేది చాలా గొప్పది కాబట్టి. ఈ సాక్రిఫైస్ లో పొందడం లేకుండా ఇవ్వడం అనేదే ఉంటుంది. పూజ జరిగినప్పుడు ఏదైనా బోనస్ వస్తే మనం దాన్ని సర్ప్రైజ్ గానే ఫీల్ అవుతాం, దాన్ని యాక్సెప్ట్ చేస్తాం. దేనికైనా రిజల్ట్ ఎక్స్పెక్టేషన్ గా ఉండకూడదు. కాబట్టి మేబీ మనం ఇలా అనుకున్నామేమో. ఈ పోస్ట్ ఇండిపెండెన్స్ ఎరా తర్వాత ఈ ఐడియా ఆఫ్ ఎక్స్చేంజ్ అనే ట్రేడ్ మెంటాలిటీని సోషల్ గా పర్ఫామ్ చేయలేదేమో. అయినా మనం దేవుణ్ణి ట్రేడింగ్ ఎలా చేస్తాం చెప్పండి? నేను ఒక స్టోరీ చెప్తాను. కృష్ణుడు ఒక దగ్గర ఆవుల్ని మేపుతూ ఉంటాడు. ఇంకో దగ్గర యజ్ఞం జరుగుతున్నది. అక్కడ యజమానులు యజ్ఞం చేస్తున్నారు. అక్కడికి వెళ్ళి కృష్ణుడు ఆహారం అడుగుతాడు. కానీ వాళ్ళు పట్టించుకోరు అక్కడ ఎవరు. వాళ్ళ భార్యల దగ్గరికి వెళ్ళి కృష్ణుడు నైవేద్యం పెట్టమని అడుగుతాడు. అప్పుడు వాళ్ళ భార్యలు కృష్ణుడికి నైవేద్యం పెడతారు. యజమానులు చూసి కూడా వాళ్ళ భార్యలు నిరాశ చెందకూడదని చెప్పి వదిలేస్తారు. అయితే కృష్ణుడు అల్టిమేట్ గా వాళ్ళ భార్యలకు ఫలితాలు ఇస్తాడు. అలా ఎవరైతే ఆకలితో ఉంటున్నారో వాళ్ళ ఆకలి తీరిస్తే సరిపోతుంది. అదే యజ్ఞం యొక్క నిజమైన అర్థం. అలాగే మానవ ఆకలి అంటే ఫుడ్ అంటే ఆహారం గురించి మాత్రమే కాదు. మనం ఇమోషనల్ గా, ఇంటెలెక్చువల్ గా ప్రేమని కోరుకుంటాం. మనము వాలిడేషన్, పర్పస్, పవర్, వాల్యూ, మీనింగ్, రిలేషన్షిప్ ఇవన్నీ కూడా కోరుకుంటాం. వేటగాడి భయం నుంచి విముక్తి కోసం ఆహారాన్ని, ఎర భయం నుంచి విముక్తి కోసం సెక్యూరిటీని, అండ్ మనం చెల్లం అనే ఒక భయం నుంచి అర్థాన్ని కోరుకుంటాం. చిల్డ్రన్ ని పెంచడం అనేది ఒక యజ్ఞం, టీచింగ్ అనేది ఒక యజ్ఞం, సర్వీస్ అనేది ఒక యజ్ఞం, యుద్ధం అనేది ఒక యజ్ఞం. అండ్ ఇది యాక్షన్స్ లో మాత్రమే ఉండదు, యాక్షన్ కి రీజన్ అయిన ఐడియా మీద కూడా డిపెండ్ అయి ఉంటుంది. రామాయణంలో అంతరాయం ఎప్పుడు వచ్చింది? వాళ్ళు ఇతరులని పనంగా పెట్టి తమ సొంత ఆనందం కోసం ప్రవర్తించడం వల్ల వచ్చింది. కానీ విష్ణు అలా ప్రవర్తించలేదు. దశరథుడు తన కొడుకు కోసం, కైకేయి రాజ్యం కోసం, శూర్పణఖ ప్లెజర్ కోసం, రావణుడు డామినేషన్ కోసం వర్క్ చేశారు. కానీ రాముడు అయోధ్య ప్రజల కోసం మాత్రమే వర్క్ చేశాడు. మహాభారతంలో సంతనుడు ఒక బ్యూటిఫుల్ వైఫ్ కోసం, ధృతరాష్ట్రుడు సింహాసనం కోసం, ధర్మరాజు జూదం ఓడిపోకుండా ఉండడం కోసం వాళ్ళకి అంతరాయం వచ్చింది. కానీ కృష్ణుడు కురువంశం కోసం మాత్రమే వర్క్ చేశాడు. అర్జున, నేను ప్రపంచాన్ని నాశనం చేసే సమయానికి నువ్వు పుట్టక ముందే ఆ యోధుడు చనిపోవాలని నిర్ణయించబడింది. కాబట్టి లేచి పోరాడు, ప్రత్యర్థులని డిస్ట్రాయ్ చేయు, విజయాన్ని సాధించు. ఈ రోజు మన తాత్పర్యం చెప్పుకుందాం. యజ్ఞం చేయడం అంటే మనం ఊహించని అంచనాలు, బాధ్యతలు అనే సముద్రంలో జీవిస్తున్నామని గుర్తించడం. మీరు నేను కూడబెట్టుకోవచ్చు, లాక్కోవచ్చు, పొందడానికి ఇవ్వచ్చు, ఇచ్చే ముందు పొందొచ్చు, లేదా ఈ ఎక్స్చేంజ్ అనే ప్రాసెస్ నుంచి విత్డ్రా కూడా అవ్వచ్చు. కానీ మన కోరిక విధాస్తద ప్రకారం మాత్రం మనం యాక్ట్ చేయొద్దు. వీ కెన్ చూస్ టు ఎక్స్పాండ్ అండ్ ఎక్స్పెక్ట్ ద అవుట్కమ్. దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. ఈరోజు చాలా చిన్నగా ఉంది వీడియో అనుకోవచ్చు, కానీ ఇందులో అర్థం మీకు బాగా అర్థమైందని అనుకుంటున్నాను. వచ్చే అధ్యాయంలో కలుద్దాం. కీప్ స్మైలింగ్. హ్యావ్ ఎ గ్రేట్ డే. బాయ్.